హాయ్ అండి. 'కోటి' సినిమా అయితే ఎక్సలెంట్ కలెక్షన్‌తో అయితే ముందుకెళ్తూ ఉంది. చాలా హ్యూజ్ కలెక్షన్‌తో ముందుకు పోతా ఉంది. సెకండ్ వీక్‌లో కూడా మీకు మంచి కలెక్షన్‌లు రాబట్టింది. ఒక చిన్న సినిమా వచ్చి ఈ రకంగా భారీ హిట్ అయితే అయింది. మనకు తెలిసిందే. అంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 'మల్లేశం' కావచ్చు, మీరు చూసుకుంటే 'బలగం' కావచ్చు, ఈ సినిమాలు మంచి యాక్టింగ్ తోటి, మంచి సినిమాల సెలక్షన్ తోటి అయితే ప్రియదర్శి అయితే మంచి యాక్టింగ్ తోటి ఉన్నాడు. మళ్ళీ ఈ సినిమాలో 'కోటి' సినిమాలో కూడా ఒక లాయర్‌గా మంచి యాక్టింగ్ అయితే చేయడం చూసాం. అలానే ఈ కథ మెయిన్ ఆయన తీసుకున్న ఏ కథ అయినా సరే, ఆయన తీసిన సినిమాల్లో మీరు కథ మెయిన్‌గా ఉంటుంది. స్టోరీ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా కూడా సేమ్ అలానే పోతూ ఉంటుంది. ఆడపిల్లల విషయం కావచ్చు, ఫోక్సో చట్టం ఎలా ఉపయోగపడుతుంది కావచ్చు. ఎందుకంటే యూత్ దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే యూత్ ఇప్పుడు ఇంటర్మీడియట్‌లోనే 10th క్లాస్‌లోనే లవర్స్ అని తిరుగుతున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఫ్యూచర్లో. ఎందుకంటే ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే బొక్క కదా. ఆ విధంగానే ఏది జరిగినా అబ్బాయికి బొక్క అవుద్ది. అది ఈ సినిమాలో క్లియర్‌గా చూపిచ్చారు. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫోక్సో చట్టం ప్రకారం అమ్మాయి ముందుగా అప్రోచ్ అయినప్పటికీ, లేకుంటే అబ్బాయి అప్రోచ్ అయినప్పటికీ అబ్బాయికే శిక్ష పడుతుంది తప్ప అమ్మాయికి ఎలాంటిది ఇబ్బంది అయితే ఉండదు. దీన్ని కొంచెం మనసులో పెట్టుకోండి. 18 సంవత్సరాలు నిన్న అమ్మాయినే టచ్ చేయాలి తప్ప వేరే లేదు. అదైతే క్లియర్‌గా చూపించాడు సినిమాలో అయితే. ఎందుకంటే ఇది ఒక అవేర్‌నెస్. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు కదా. ఇంటర్మీడియట్‌లోనే 10th క్లాస్‌లోనే లవ్ చేస్తున్నారు. తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే అంటే మ్యాక్సిమం మ్యారేజ్ దాకా పోవట్లేదు కానీ అక్కడే పోతున్నాయి అన్నీ. సగం లవ్ దగ్గర అయిపోతున్నాయి కానీ తెలుసుకోవాలి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం చూసాం జానీ మాస్టర్ది కేసులో ఉదంతం మనం చూసాం కదా. అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు జరిగిన ఉదంతాన్ని ఇప్పుడు కేసు పెట్టారు. జానీ మాస్టర్ ఎదుర్కొని రిమాండ్ కూడా ఉండడం చూసాం జానీ మాస్టర్. కాబట్టి ఇలాంటివన్నీ మనం చూసిన తర్వాత ఈ సినిమా ద్వారా ఇంకా అవేర్నెస్ అయితే పెరగాలి. కాబట్టి కొంచెం ఈ సినిమా యూత్ అయితే సజెస్ట్ చేస్తాం. అలానే ఫ్యామిలీస్ కూడా వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఏం జరుగుద్ది, రేపొద్దున ఫ్యూచర్లో ఇలా జరిగితే ఏంటి సొల్యూషన్ అనేది అయితే ఈ సినిమాలో కొంచెం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేసింది ఈ 'కోటి' సినిమాలో అయితే. మంచి మెసేజ్, ఆ మెసేజ్తో పాటు ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీతో అయితే ముందుకు తీసుకెళ్లారు డైరెక్టర్ గారు అయితే. ఓవరాల్గా నాని ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమా. నాని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం కదా. ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నా హిట్ 3 కూడా చూడొద్దని చెప్పుకొచ్చాడు. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూసాం. నాని ఇలాంటి స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వడు. రీసెంట్గా విశ్వక్సేన్ లాంటి వాళ్ళు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇస్తున్నారు కానీ, కిరణ్ అబ్బవరం ఇలాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ నాని అంత పెద్ద హీరో అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనుకోలేదు. కానీ సినిమా దానికి తగ్గట్టు ఉంది. సరే ఓవరాల్ చూసుకుంటే కలెక్షన్లు అయితే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆల్రెడీ ప్రాఫిట్ కూడా తీసుకుంటుంది. ప్రాఫిట్ కూడా నాకు తెలిసి 10 కోట్ల పైనే ఇంకా కనబడుతుంది. ఇంకా రన్నింగ్లోనే ఉంది. పెద్ద సినిమాలు ఏమీ దగ్గరలో లేవు. రాబిన్ హుడ్ వచ్చేదాకా అయితే ఇంకా సినిమాలు లేవు. మార్చి ఎండింగ్ వరకు పెద్ద సినిమాలు అయితే రావట్లేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే మంచి సాలిడ్ కలెక్షన్ తోటి అయితే ముందుకు పోతుంది 'కోటి' సినిమా. ఒకసారి వాచ్ చేయండి. మీరు చూడకపోతే థియేటర్లో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంది.